నాకు స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మన కొత్త టాపిక్తో ముందుకు వస్తాను. టాపిక్ల ముందు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన నా బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ట్యూబ్స్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి, అండ్ ఎంబీసీ ఎప్పుడు మార్చుకోవాలి, అండ్ ఏపీహెచ్ ట్యూబ్ ఎప్పుడు మార్చుకోవాలి, అండ్ సైక్లోన్ ఎప్పుడు మార్చుకోవాలి అని మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. దానికోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. టాపిక్ వెళ్ళిపోతే బాయిలర్ ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఫైర్ పాసింగ్ ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో ఆ ట్యూబ్స్లో 5 నుంచి 10 ట్యూబ్లు ఏదైనా డ్యామేజ్ అయితే తప్పకుండా ఆ ట్యూబ్స్ రీప్లేస్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే బాయిలర్కు ఉన్న ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఈ 10 ట్యూబుల తర్వాత ఇంకోటి పడిద్ది, నెక్స్ట్ ఇంకోటి పడుతూ ఉంటుంది, ఇంకా ఆగదు, కంటిన్యూ అయిపోద్ది ఇంకా. అండ్ మీకు కరెంటు కూడా అండ్ ఫ్యూయల్ ఏదైతే మీరు వాడుతున్నారో ఆ ఫ్యూయల్ కూడా మీకు ఎక్కువగా అనేది ఖర్చు అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు తప్పకుండా మార్చుకోవాలి, ఆపరేటర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎంబీసీ ట్యూబ్స్ ఎప్పుడు మార్చుకోవాలి, ఎంబీసీ ట్యూబ్స్ ఎప్పుడు మార్చుకోవాలంటే ఫ్రెండ్స్, మీరు ఎంబీసీ ట్యూబ్స్ బాగున్నప్పుడు బూడిద అనేది అండ్ యాష్ అనేది కిందకి స్లోగా పడుతుంది. అదే డ్యామేజ్ అయితే కనుక ఎయిర్ అండ్ బూడిద అది యాష్ రెండు కలగలిపి కిందకు వచ్చేసి ఇలా విరజిమ్మినట్టుగా ఏదైతే ఆపర్ ఉంటుందో ఆపర్లో ఇలా విరజిమ్మినట్టుగా పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఎంబీసీ ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు రీప్లేస్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ అలాగే ఏపీహెచ్ ట్యూబ్స్ ఫ్రెండ్స్, ఏపీహెచ్ ట్యూబ్స్ నుంచి బెడ్ నాజిల్స్ దగ్గరికి ఓన్లీ ఎయిర్ మాత్రమే రావాలి. డ్యామేజ్ అయితే కనుక ఎయిర్తో పాటు బూడిద ఎయిర్ రెండు కలగలిసి వచ్చినాయి అంటే మనకి బ్యాక్ ఫైర్ అనేది అవుద్ది. అది ఎఫ్బీసీ బాయిలర్కి ఏపీహెచ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు డోర్ ఓపెన్ చేయగానే మన మొహం మీదకి ఫైర్ వచ్చినట్టుగా మీకు అర్థమవుతుంది. అందుకనే మీరేంటంటే ఆ బ్యాక్ ఫైర్ అయింది, బూడిద అండ్ ఎయిర్ కలగలిసి వచ్చేసిందంటే కనుక ఏపీహెచ్ ట్యూబ్లు పోయినాయని అర్థం ఫ్రెండ్స్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు రీప్లేస్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే సైక్లోన్ ఫ్రెండ్స్, సైక్లోన్ మీకు డ్యామేజ్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, చిమ్నీలో నుంచి బూడిద అండ్ ఎయిర్ కలగలిపి మీకు చుట్టుపక్కల ప్రాంతం అంటే ఒక 1000 మీటర్స్ దూరంలో చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న బూడిదలుగా పడతా ఉంటుంది. మీకు కంప్లైంట్ పెడతారు వచ్చి, అప్పుడు సైక్లోన్ అనేది డ్యామేజ్ అయిందని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు తప్పకుండా మీరు మార్చుకోవాలి, ఆ సైక్లోన్ అనేది రీప్లేస్ చేసుకోవాలి మీరు తప్పకుండా ఫ్రెండ్స్. చిమ్నీ కింద డోర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క డోర్ అనేది ఓపెన్ చేసి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్కేస్ అది మాత్రం మొత్తం ఫుల్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, అలా కూడా చిమ్నీ నుంచి బయటకు అనేది యాష్ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అందువలన కూడా చుట్టుపక్కల ప్రాంతంలో పడిపోతుంది. బాయిలర్స్ రిపేర్ ఉన్నా, బాయిలర్ ఎరెక్షన్స్ ఉన్నా ప్రతిదీ కూడా మాకు చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా మేము 100% ఎఫర్ట్తో అండ్ ఫ్యాషన్తో ఈ యొక్క బాయిలర్ అనేది మేము గుడ్ క్వాలిటీగా చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఎస్ బాయిలర్ ఇండస్ట్రీ, కుమ్రా బాయిలర్ సొల్యూషన్.